ఆ చలిలో కూడా ఎంత కష్టపెట్టాము. ఆ కష్టం జనం ఆనందపడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు మనస్ఫూర్తిగా ఆ కష్టపడకపోతే ఇంత ఆడియన్స్లో ఇంత ఆదర్శం రాదనమాట. అందుకని మీ కష్టమే ఈరోజు అందరూ ఆనందపడుతున్నారు. థియేటర్ చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టి అలా థియేటర్లో పూనకాలు వస్తున్నాయంటే మీరు పడ్డ కష్టం. చాలా మంది థియేటర్స్కి వెళ్ళి క్లైమాక్స్ సినిమా చూసి బయటపడుతున్నప్పుడు టెంపుల్ నుంచి వచ్చిన ఫీల్ వచ్చింది అంటున్నారు. బట్ చాలా తర్వాత సినిమాని టెంపుల్ ఒక గుడిగా ఊహించిన సినిమా క్రియేట్ చేసేందుకు బోయపాటి గారికి మన హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే అఖండ 1, 2 కాకుండా కంటిన్యూ సిరీస్గా చేయాలని, ఇలాంటి దైవ చింతన, భగవంతుడి చింతన ప్రతి మనిషి నుంచి దూరవుతున్న కాలంలో ఆ దైవ చింతన గుండె నిండా నింపాలి. అది ధర్మము అంటే ధర్మానికి ఉన్న గుణము, భగవద్గీత గురించి, సనాతన ధర్మం గురించి ప్రతి మనిషి చిన్నపిల్లలు కూడా ఇది సత్యం ఉందని తెలిసేలాగా చేసిన బోయపాటి గారికి సమపూర్వకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు.